రోజు మనము ఈ వీడియోలో ఆకలిగా లేదని తినకుండా ఉండి నీరసంగా ఉండే వాళ్ళకి ఆకలి ఎలా అవుతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఒమేగా 3 అనేది ఎలా మనకు అందుతుంది, మన గుండెని ఎట్లా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు, మన బ్రెయిన్కి ఎలా షార్ప్ను చేయొచ్చు, అలాగే మెమొరీ పవర్ని పెంచేవి ఎలా తింటే మనకు హెల్తీగా ఉంటాం, మెమొరీ పవర్ ఎలా పెరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అబ్బా. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ను మేము ఎన్నటికీ మరవలేము. మీ సపోర్ట్ తోటే ఈ ఛానల్ ఇంత మంచిగా రీచ్ అయింది కాబట్టి, మీ సపోర్ట్ తోటే ఇంత బాగా నడుస్తుంది ఈ ఛానల్. కాబట్టి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. చాలామంది ఆకలి అవ్వట్లేదు అని తినకుండా ఉంటూ ఉంటారు. ఆకలి కాకుండా ఉండడం వల్ల, తినకపోవడం వల్ల వాళ్ళు నీరసంగా ఉంటూ ఉంటారు. ఆకలి బాగా కావాలి, మంచిగా తినాలి అని అంటే ఈ విధంగా చేయండి. సొంటి తీసుకొని బాగా పొడి చేసి ఓ డబ్బాలో పెట్టుకొని డైలీ తినేటప్పుడు, అన్నం తినేటప్పుడు 2 ముద్దలు సొంటి వేసి అందులో ఆవు నెయ్యి వేసి డైలీ 2 ముద్దలు తినిపియండి. ఇలా తినిపియడం వల్ల క్రమేపీ మీకు 7-8 రోజుల్లోనే మీకు ఆకలి బాగా పుడుతుంది, మంచిగా తింటారు. కాబట్టి డైలీ ఇలా తినండి. సొంటి తోటి 2 ముద్దలు ఆవు నెయ్యితోటి తినడం వల్ల మీకు మంచి ఆకలి వేస్తుంది, మంచిగా తింటారు. కాబట్టి స్ట్రాంగ్గా తయారవుతారు, హెల్తీగా కూడా ఉంటారు. డైలీ ఇలా చేయండి ఆకలి లేని వాళ్ళు. ఒమేగా 3 అనేది గుండెని హెల్తీగా ఉంచుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుంది, అలాగే బ్రెయిన్ షార్ప్గా ఉంచుతుంది, అలాగే మెమొరీ పవర్ని పెంచుతుంది. అది ఎక్కువగా ఉన్నది ఎలా తినాలి, మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే అవిసె గింజలు వాడడం వల్ల మనకు ఈ ఒమేగా 3 అనేది బాగా ఉంటుంది. వాల్నట్స్ చాలామంది తింటారు దానికోసం, కానీ దానికన్నా రిచ్గా అవిసె గింజల్లో ఉంటుంది. అవిసె గింజల పొడి చేసుకొని తినడము, లేదంటే వేయించుకొని ఊరికేనే తినడము, ఇలాంటివి చేయడం వల్ల మీకు ఒమేగా 3 బాగా అందుతుంది. కాబట్టి గుండె హెల్తీగా ఉంటుంది, స్ట్రాంగ్గా కూడా తయారవుతుంది, అలాగే బ్రెయిన్ కూడా స్ట్రాంగ్గా అవుతుంది, మెమొరీ పవర్ బాగా పెరుగుతుంది. డైలీ ఇలా చేయండి, మీ గుండెను రక్షించుకోండి, ఆరోగ్యంగా ఉంచుకోండి, మీరు కూడా హెల్తీగా ఉండండి. చూసారు కదా, ఆకలి కావాలనంటే ఏం చేయాలి, ఒమేగా 3 మనకి ఎలా అందుతుంది, ఏవి తింటే బాగుంటుందని తెలుసుకున్నారు కదా. ఈ విధంగా చేయండి, హెల్తీగా ఉంటారు. అలాగే గుండెని హెల్తీగా ఉంచుకోవాలంటే కొంచెం వాకింగ్ చేయండి, హెల్తీ ఫుడ్స్ తినండి, అలాగే మంచిగా టైం ప్రకారం తినడం వల్ల హెల్తీగా ఉంటారు. కాబట్టి ఈ విధంగా చేయండి, మీరు హెల్తీగా ఉంటారు. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ను మేము ఎన్నటికీ మరవలేము. మన ఛానల్లో ఈ కాంచెలి కొత్త వీడియోలు, కొత్త హెల్ప్ టిప్స్ తోటి వస్తూ ఉంటాయి. దానికి కూడా మీరు ఇలానే ఎంకరేజ్ చేయాలి, ఇలానే మీరు సపోర్ట్ చేయాలి. కాబట్టి అందరం హెల్తీగా ఉందాము, హ్యాపీగా ఉందాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసే వరకు మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.